ఎస్, ఇండస్ట్రీలో కూడా మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు హనుమాన్ సినిమాతో. ఎందుకంటే అది అచీవ్ చేసిన సక్సెస్ మామూలుది కాదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నోయింగ్ ఫుల్లీ వెల్, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు మీరు దాంతో చాలా స్ట్రగుల్ అయ్యారు ఆ ప్రాజెక్ట్తో. మధ్యలో బడ్జెట్ ఎక్కువైపోవడం, అఫ్ కోర్స్ పాజిటివ్గానే అనుకోండి, మీ ట్రైలర్స్ గట్టా రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ వల్ల మీరు ఇంకొంచెం స్ట్రెచ్ అయ్యారు ముందుకి. అవును, అన్ని కలిసాయండి. అంటే అందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఇట్స్ ఆల్ కొలాబరేటివ్ ఎఫర్ట్. అందరూ అన్ని అనుకొని కలిసి చేసిన ప్రాజెక్ట్ అది. టైం లైన్ పెరగడం కానీ బడ్జెట్ పెరగడం కానీ అనుకున్నదే, కానీ మేము ధైర్యం చేసి పెట్టగలిగాము ఒకటి. అది ఆ రేంజ్లో మాకు రిజల్ట్స్ కూడా వచ్చాయి. అదే మీరు రిలీజ్ ముందు కూడా మీకు కొంచెం థియేటర్లు గట్ట ప్రాబ్లం వచ్చాయి కదండి. మీరు ప్రీమియర్స్ గట్ట చేసేటప్పుడు ఇక్కడ థియేటర్ మిమ్మల్ని మళ్ళీ ఆ టైం ఒక స్ట్రగుల్ కదా, మిమ్మల్ని పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పారు. రిలీజ్ వాజ్ ది బిగ్ ఫైట్. 3 years జర్నీ కంటే రిలీజ్ వాజ్ ది బిగ్గెస్ట్ ఫైట్ వి డిడ్. అండ్ చాలా నేర్చుకున్నాం దాంతో మేము. సో ఆ ఫైట్ మేము ఒక్క స్టెప్ వెనక్కి వేస్తున్నా కూడా మేము మళ్ళీ నిలబడగలిగే వాళ్ళమో కాదో తెలియదు. ఆ రోజు నిలబడగలిగాం కాబట్టి ఈ రోజు మా జర్నీ అట్లీస్ట్ డార్లింగ్కి ఇంత సాఫీగా ఉంది. సాఫీగా కన్నా హనుమాన్ మేకర్స్ అనే ఒక గ్లామర్ ఈ ప్రాజెక్ట్కి వచ్చిందండి. థ్యాంక్ యూ. ఆ గ్లామర్ అయితే ఈ ప్రాజెక్ట్కి చాలా సపోర్ట్, ట్రేడ్ వైజ్ అవనండి లేకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, ఏదైనా అనుకోండి. కానీ అప్పుడు మీకు రిలీజ్ టైంలో మీకంటూ సపోర్ట్గా ఎవరు నిలబడలేదండి? నాకు నిరంజన్ మా టీం అంతే. ఇండస్ట్రీ వైపు నుంచి ఏం సపోర్ట్ రాలి? మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మా పార్ట్నర్స్ అంతే. ఎస్, అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మాకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ నిలబడ్డారు ఎట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓకే. ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. మీరు ఎక్కడో యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎంత స్ట్రగుల్ అయి చేసిన వాళ్ళు బ్యాక్ తీసుకున్నారు. ఆ రిలీజ్ అప్పుడు కూడా దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని థియేటర్స్ బ్యాక్ తీసుకున్నారు. అసోసియేషన్ లో ఫైట్ చేసాం దాని గురించి కూడా. స్టిల్ థియేటర్స్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అగ్రిమెంట్స్ అయిన థియేటర్స్ కూడా వాళ్ళు మన హనుమాన్ వేయకుండా అదర్ మూవీస్ వేశారు. దానికోసం అసోసియేషన్ లో ఫైట్స్ అయ్యాయి. ఐ థింక్ ఇట్స్ న్యూస్ ఎవ్రీవేర్. ఎస్, ఆఫ్ కోర్స్. ఎస్, అదే మాకు తెలుసు ఆ టైంలో మీరు. అందుకే అప్పుడు మీకు చెప్పడమే కాదు, నిరంజన్ రెడ్డి గారు బయటకు వచ్చి కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, మాకు హనుమంతుడే దిక్కని. అవును, అంటే నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, మీకు గుర్తుంటే. ఎంత బాధపడ్డామంటే అండి, అప్పుడు మేము ఎస్పెషల్లీ నేను ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోరుకునే అమ్మాయిగా నా భయం ఏంటంటే, ఇప్పుడు ఇంతే చెయ్యాలి, నువ్వు ఇక్కడ ఆగాలి, ఇది చెయ్యాలి. ఆల్రెడీ ఆయనకి 2-3 times కండిషన్స్ పెట్టున్నా నేను అప్పటికి. ఆ రిలీజ్ అప్పుడు కూడా ఎందుకు ఇంత రిస్క్, అందరు వద్దంటున్నారు కదా అనేసి నేను ఎక్కడ ఒక మాట అంటానో అని నా భయం, నా సేఫ్టీ కోసం ఆయనకి స్వామిమాల వేయించాను. ఆయనకి ఎప్పటి నుంచో వేసుకోవాలని ఉంది, అదొక విషయం. తన పర్సనల్ ప్రిఫరెన్స్ పక్కకు పెడితే ఆ ప్రెషర్లో ఆయన అన్నాడు, ఈ ఇయర్ నేను వేసుకొని దేవుడికి నేనేం న్యాయం చేయగలుగుతా, పూజ ఏం చేసుకోగలుగుతా అంటే, నువ్వు ఇప్పుడు చేసుకుంటేనే అది మన ఇద్దరికి మంచిది, ఈ ప్రెషర్ నేను తట్టుకోలేను. ఇప్పుడు ఆయన నార్మల్గా క్యాజువల్గా కూర్చున్నాం అనుకోండి, మాటకు మాట వచ్చేస్తుంది కదా. సో ఏదో ఒకటి ఇప్పుడు నువ్వు అన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు మరి నాకు ఇంత రిస్క్, ఏదో ఒకటి తర్వాత అయినా వస్తుంది కదా, వాళ్ళు ఇంత కొనుక్కుంటా అంటున్నారు, ఈ సినిమా డేట్ దాటితే ఎంతకో కొంతకు మనం అమ్ముకుంటాం కదా, మంచి కలెక్షన్స్ వస్తాయి కదా అని నేనైనా ఆపేదాన్నేమో. బికాస్ నాకు అప్పుడున్న స్ట్రెస్లో 1-2 సార్లు నాకే అనిపించింది, ఎందుకు ఇట్లా రిలీజ్ చేయడం అవసరమా, వెనక్కి వెళ్తే కాదా, ముందుకు వెళ్తే కాదా అనేసి 2-3 సార్లు. బికాస్ అప్పుడు నిజంగా ఆ స్వామి కూడా మాకు హెల్ప్ చేశారు, అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం. ఐ డెంట్ డేర్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ బిజినెస్ అప్పుడు. ఇంకా ఆయనతో అంతా నేను ఆయనకు వదిలేసాను, నువ్వు ఏం చేస్తావో, ఎలా రిలీజ్ చేస్తావో చెయ్యి, నేను ఒక్క మాట కూడా అన్నాను, హనుమాన్ ఈజ్ యువర్ కాల్. సో నేను ఓన్లీ నీకు పొద్దున సాయంత్రం పూజకి ఏం కావాలి, మధ్యాహ్నం భోజనానికి ఏం కావాలి, ఆ 1.5 41 days నేను ఓన్లీ ఆయన భోజనం తప్పించి ఇంకొక దాంట్లో ఇన్వాల్వ్ కాలేదండి. ఐ వాజ్ స్కేర్డ్. ఎందుకంటే నేను ఒక ఆలోచన చెప్పి, నా ఆలోచన వల్ల తను కూడా ఎందుకు తను ఇంత భయపడుతుంది, తను ఇంత టెన్షన్ పెట్టడం ఎందుకు అనేసి ఎప్పుడైనా ఒక ఆలోచన చేసి తన డెసిషన్లో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందేమో అనేసి ఐ వాంటెడ్ ఇట్
ఆ సపోర్ట్ ఆయనకి ఇద్దాం. ఆయన డెసిషన్ తీసుకున్నారు, కథను నడిపించుకున్నారు, ఇంతలాగా తీశారు, ఇంతలాగా మేక్ చేపించారు. ఇప్పుడు దాన్ని అలాగే తను ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారో జనాల దగ్గరికి అలాగే తీసుకెళ్ళనివనేసి అప్పుడు మేము అది అనుకున్నాం. మాల వేసుకోకపోతే ఫైట్ లేకపోయి ఉండేవి డెఫినెట్ గా అట్లీస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ అయి ఉండేది. అంటే అసలు మీరు ఎక్కువ భయపడ్డారేమో. రిలీజ్ అప్పుడు నేను ఎక్కువ భయపడ్డాను. ఎందుకు ఇంత రిస్క్ అవసరమా అంటే మేజర్ బడ్జెట్ కదా. అంటే అప్పటి వరకు నేను సినిమా చూడలేదు కూడా. అయ్యో. హనుమాన్ నిరంజన్ ప్రశాంత్ నాకు ఒక్కటే చెప్పింది ఏంటి అంటే, మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా గ్రాండ్యూర్గా చూపిస్తాం సినిమా. ఆల్రెడీ ఈ డిస్కషన్స్ అన్నీ అవుతున్నప్పుడు వాళ్ళ దాకా కూడా ఎప్పుడో ఒకసారి రిఫ్లెక్ట్ అయి ఉంటాయి కదా. మేబీ వాళ్ళు అందుకు అనుకున్నారేమో తెలీదు. నేను ప్రీ రిలీజ్ మన 11th రోజు ఫుల్ ఫ్లెజ్డ్గా మూవీ చూసాను అందరితో పాటే. సో నాకు ఆబ్వియస్గా భయాలు ఉండడం, ఓన్లీ నాకు కొన్ని సీన్స్ తెలుసు. ఏంటి, అక్క చనిపోతుంది, ఆ ఎమోషన్ తెలుసు, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందని, మనీ దొరుకుతుందని, అంతవరకు ఆ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ స్టోరీ తెలుసు. కానీ కథ మొత్తం తెలీదు, నేను ఎక్కడా చూడలేదు. షూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం షూట్ చేస్తున్నారో, అది సినిమాలో ఎలా పెడుతున్నారు అన్నది క్లారిటీ రాదు కదండి. అవును, పైగా గ్రాఫిక్స్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఏం తీస్తున్నారు లొకేషన్ లో ఉన్నది అర్థం చేసుకోవడం కష్టం. సో నేను ఆ రోజు వరకు ప్రీ రిలీజ్ వరకు కూడా సినిమా చూడలేదు నేను. సో ఆబ్వియస్ గా నాకు భయం ఉండడం కరెక్టే కదా. అవునమ్మా, గ్యారంటీగా ఉంటుంది. పైగా ఇదేమి చిన్న బడ్జెట్ కాదు, ఏదో ఒక 5-6 కోట్లు సినిమా అయితే ఓకే. మీరు అంతకు ముందు కాల్చారు ఆల్రెడీ. అది కూడా పోగొట్టుకోవడం, అంటే మీకు అట్లీస్ట్ పోగొట్టుకోవడంలోనైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఇది 50-60 కోట్లు బడ్జెట్ అన్నిటికీ తెగించి మీరు చేసినప్పుడు అదొక్కటి నాకు బేసిక్గా నేను సినిమా ముందు నుంచి చూసుంటే కూడా నాకు కొంచెం ధైర్యం వేరేలాగా ఉండేదేమో. అప్పుడు నేను ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేదాన్నేమో. కానీ సినిమా చూసే కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఆ రోజు నైట్. అప్పుడు నేను వెళ్ళి ప్రశాంత్ని కంగ్రాచులేట్ చేయడము. అప్పటి వరకు అసలు ప్రశాంత్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అని కూడా ఎప్పుడూ చెప్పలేదు. పాపం అంత ఇప్పటికీ కూడా ఇంతమంది పొగుడుతారు. కానీ నేను ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు, బికాస్ ఆఫ్టర్ ద ఎఫర్ట్స్ దే పుట్ ఆన్, ఆ రిలీజ్ కోసం విఎఫ్ఎక్స్ కోఆర్డినేషన్ కోసం పాపం లాస్ట్ రిలీజ్ ముందు 30 days అండి. ప్రశాంత్, మా లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ జెట్టి, నిరంజన్, ఒక్కరోజు కూడా వాళ్ళు 2 గంటలు ప్రాపర్గా నిద్రపోలేదు. బికాస్ ఆఫ్ ది హ్యూజ్ వర్క్ దే హ్యాడ్, బికాస్ దే హ్యావ్ టు ఫైట్ విత్ ద రిలీజ్, దే హ్యావ్ టు గో త్రూ సో మెనీ థింగ్స్. నథింగ్ ఈజ్ ఈజీ కదా. యా, ఆ 1 month వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి ఐ వాజ్ రియలీ అమేజ్డ్. టీమ్ ప్రమోషన్స్కి తేజ వచ్చి సపోర్ట్ చేసిన విధానం, ఎవ్రీథింగ్. సో ప్రతిదానికి ఐ ఫెల్ట్ దట్ అట్లీస్ట్ ప్రోడక్ట్ అవుట్కమ్ ఎలా అయినా ఉండనివ్వండి, కానీ అంత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు వర్క్ చేయడం అనేది గ్రేట్ అనిపించింది.